వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.2. నేను మీ మాధురి. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు ఏవైనా ఉన్నాయి అని అంటే అవి రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. అవునండి, ఇవి రెండు ఉన్నవాడు గొప్ప సంపద ఎంత ఉన్నా కానీ వాళ్ళందరికన్నా గొప్పవాడనే చెప్పచ్చు అనమాట. ఎందుకు అంటే తనకి ఉన్నంతలో సంతృప్తి పడేవాడు ఎప్పుడైనా మనశ్శాంతిగా ఉంటాడనమాట. ప్రశాంతంగా నిద్రపోతాడనమాట. మనశ్శాంతిగా ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి బాధల బందీలు లేకుండా నిద్రపోతాడనమాట. అంటే చాలా మందిని సంతృప్తి చెందము, మనకున్న వాటి గురించి సంతృప్తి చెందం అనమాట. అయినా ఒకటి చెప్పండి, మనిషి రకరకాలుగా ఉంటారు. కొంతమంది చాలా అందంగా ఉంటారు, కొంతమంది కొంచెం అందం తక్కువగా ఉంటారు. బట్ కానీ ప్రతి ఒక్కళ్ళు అద్దంగా చూసుకున్నప్పుడు ఎంత బాగుందా నేను అన్న ఫీలింగ్ ఉంటుందా ఉండదా? నిజం చెప్పండి. ఈ ఫీలింగ్ లేకపోతే మనిషి అనేవాడు బ్రతకడు అనమాట. మరి మనల్ని మనం చూసుకున్నప్పుడు బాగున్నాము అని ఒక సాటిస్ఫాక్షన్తో బతికే మనము చాలా విషయాల్లో అసంతృప్తిగా ఉంటాం లైఫ్లో. ఎందుకు చెప్పండి? కొంతమందికి డబ్బు ఉంటుంది, దానితో సంతృప్తి వస్తుంది. కొంతమందికి డబ్బు ఉండదు, దాంతో వాళ్ళకి అసంతృప్తి వస్తుంది. చాలా మందికి వాళ్ళకు వచ్చే సంపాదన బట్టి వాళ్ళకు ఉంటుంది. కానీ అందరం కూడా అరే వాళ్ళకి అది ఉంది, మనం ఇది కొనుక్కోలేకపోయాము, వాళ్ళు చాలా గ్రాండ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాము అని చెప్పేసి సాటిస్ఫాక్షన్ లేకుండా బతుకుతూ ఉంటారనమాట. కానీ కొంతమంది మాత్రము అరే నా సంపాదన ఇది, నా వచ్చే సంపాదనలో నేను దీన్ని మాత్రమే కొనుక్కోగలను, ఇది మాత్రమే నేను బేర్ చేయగలను, కాబట్టి ఇది నాకుంది కాబట్టి సంతృప్తిగా ఉండగలను నేను, ఇది కూడా లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకంటే నేను చాలా గొప్పే కదా అని చెప్పేసి ఉన్న దానితో సంతృప్తి పడిపోయి బ్రతుకుతూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. ఎవరైతే ఈ కంపారిజన్స్ చేసుకుని వాళ్ళకుంది నాకు లేదు అని చెప్పేసి, ముఖ్యంగా ఆడవాళ్ళం మనమే, వాళ్ళకి ఆ బంగారం ఉంది, వాళ్ళకి ఆ వస్తువు ఉంది, వీళ్ళకి ఈ వస్తువు ఉంది, మనకి లేదు అని చెప్పేసి బతికేస్తూ ఉంటాం. మగవాళ్ళకి ఏం లేదండి, ఇలాంటివి ఏముండవు. ఎక్కువ ఏది సంపాదించాలి, పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ ఎలా చేయాలి, ఇలా ఈ వేలో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఆడవాళ్ళం మాత్రం వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదని ఎక్కువగా కంపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైతే సంతృప్తిని, మనశ్శాంతిని మనము హ్యాపీగా పొందుతామో అప్పుడే ఆనందంగా ఉండగలం అనమాట. ఇక నవ్వుకు ఉండే విలువ బాధకి ఉండదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి ఉండదు, అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేదు. ఇదండి ఈ రోజుల్లో పరిస్థితి. అంతే కదా, బాగా డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకి క్యారెక్టర్ లేకపోయినా కానీ వాళ్ళు సమాజంలో చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్గా బతకగలుగుతున్నారు ఇప్పుడున్న రోజుల్లో. బట్ కానీ డబ్బులు లేకుండా గుణం ఉన్నా కానీ వాళ్ళ మీద ఏదో ఒక బ్లేమ్ చేసి వాళ్ళని, బ్లేమ్ వేసి వాళ్ళని ఇంకా ఇంకా అధపాతాళానికి తొక్కేయాలని చూసేవాళ్ళు చాలా మంది అనమాట. అలాగే అబద్ధాన్ని ప్రపంచం మొత్తం చాలా ఈజీగా నమ్మేస్తుంది. నిజాన్ని మొత్తుకుని అది కాదు ఇది నిజం అని చెప్పేసి ఎన్ని రకాలుగా ట్రై చేసి చెప్పాలని చూసినా కానీ నిజము ఏదైతే ఈ అబద్ధాన్ని నమ్మి ఏదైతే నెగిటివిటీ రావాలో అది మొత్తం వచ్చేసిన తర్వాత అప్పుడు నిజం అనేది బయటకు వస్తుంది. జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయిన తర్వాత నిజం అనేది బయటకు వస్తుంది. ఓకే, ఎప్పటికైనా నిజం బయటకు వచ్చింది అని చెప్పేసి అనుకుంటాం. బట్ కానీ ఈ లోపల వాళ్ళు ఆ బ్లేమ్ని తీసుకోవడం వల్ల ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు కదా. కాబట్టి నిజాన్ని నిజంలాగా గుర్తించండి, అబద్ధాన్ని నిజం అనుకొని అబద్ధంలో బతికేయకండి. నిజానికి నిజాయితీగా బయటపడే రోజు ఒక రోజు వచ్చినా కానీ ఊరికి అబద్ధాలు ఎంతవరకు అబద్ధం ఎంతవరకు నిజం అనేది కూడా కొంచెం గమనించుకోండి. కష్టం వస్తే సుఖం గుర్తుకు రావాలి, సుఖం వస్తే కష్టం గుర్తుకు రావాలి. అప్పుడే జీవితము బరువుగా అనిపించదు అనమాట. ఎందుకు అంటే మనం లైఫ్లో కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ ఒకేలాగా బ్యాలెన్స్ చేస్తున్నాం. అంటే సుఖంగా ఉన్నప్పుడు మనకి కష్టం గుర్తుకు రావాలి. ఈ సుఖాలు మాత్రమే కాదు లైఫ్, ఆ రోజు మనం అంత కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఇలా సుఖపడుతున్నాము అనేది గుర్తుకు రావాలి. అదే కష్టంలో ఉన్నప్పుడు సుఖం గుర్తుకు రావాలి. ఇది శాశ్వతం కాదు ఈ కష్టము, మనము ఆ విధంగా సుఖంగా గడిపిన రోజులు కూడా ఉన్నాయి, మళ్ళీ అవి వస్తాయి అని
ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఆ సుఖాన్ని గుర్తు చేసుకోవాలి. అర్థమైంది కదా? రెండు కూడా బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. రెండిట్లో ఏది వచ్చినా కానీ తీసుకోవటానికి మనం కూడా రెడీగా ఉంటాం అన్నమాట. ఒకడు ఇలా అడగడంట, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చెయ్యాలి అని. మన సమాజంలో, మన ప్రపంచంలో తెలివైన వాళ్ళ కొరత ఏముంది చెప్పండి? అందులో ఒక తెలివైన వాడు ఇలా సమాధానం చెప్పాడంట, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒకడు పైకి వెళ్తూ ఉంటే వాడి కాళ్ళు పట్టుకొని లాగడం కాదు, చేతులు పట్టుకొని లాగు అని చెప్పాడంట. అర్థమైందా? అర్థం కాలేదా? అదేనండి, మనం పక్కనోడు పైకి పోతుంటే నాకంటే ముందు వాడు పైకి ఎట్లా పోతాడా అని చెప్పేసి కాళ్ళు పట్టి లాగే రకాలు ప్రపంచంలో ఎక్కువైపోయారు. అలా చెయ్యకుండా నీ చేతనైనటువంటి సహాయము వాడు పైకి వెళ్ళటానికి నీ చెయ్యి అందించావనుకో, నీకు కావాల్సినప్పుడు వాడు కూడా వాడి చెయ్యి నీకు అందిస్తాడు. అది అలాగా వాడితో పాటు నువ్వు వెళ్తావు, నీతో పాటు వాడు వెళ్తాడు. ఈ విధంగా సమాజం అనేది పైకి వెళ్తుంది. ఈ రకంగా ఆలోచిస్తే ఒకరికొకరు సాయం చేసుకుంటూ వెళ్తే ముందుకు పోయితే, కానీ ఒకడినొకడు తొక్కుకుంటూ పోతే సమాజం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళదు అని చెప్పేసి దాని అర్థం అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.